పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసుకుందాం. వచ్చేయండి. నో షుగర్, నో జాజ్రీ, ఓన్లీ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ప్యూర్ గీ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మీకు కావాల్సిన నట్స్ అన్నిటిని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే అన్ని కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ బాదం తీసుకుని దాన్ని కొంచెం రోస్ట్ చేశాక కాజు వేసుకున్నాను. అన్ని కూడా మనం లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలి, లేదు అంటే బాగా మాడిపోతాయి. అన్ని ఒకేసారి రోస్ట్ చేస్తే సరిగ్గా రోస్ట్ అవ్వవు, సో ఒక్కొక్కటి చేసుకుంటే బాగుంటుంది. కాజు అండ్ బాదం రోస్ట్ చేసుకున్నాక వాల్నట్స్ అండ్ పిస్తా రోస్ట్ చేసుకున్నా. మనకి నచ్చిన నట్స్ ని తీసుకోవచ్చు. కొంతమందికి వాల్నట్స్ నచ్చు, స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. మనకు నచ్చిన నట్స్ తోనే చేసుకోండి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ని చాలా లో ఫ్లేమ్ లోనే ఇవన్నిటిని రోస్ట్ చేయాలి. తరువాత నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను, దాన్ని కూడా రోస్ట్ చేసుకున్నాను. వీటితో పాటు కావాలి అంటే నువ్వులు కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నేను నువ్వుల్ని యాడ్ చేయలేదు. నెక్స్ట్ కిస్మిస్ కొంచెం పఫీగా అయ్యాక వాటిని తీసేయాలి. ప్రతిదీ కూడా రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హియర్ ఇక్కడైతే ఖర్జూరం ని పేస్ట్ చేసుకుని దాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఖర్జూరం కూడా నేను సేమ్ క్వాంటిటీనే తీసుకున్నాను. కొంచెం బైండింగ్ బాగుంటుంది అనమాట. అంటే ఈ లడ్డూస్ లా చేసేటప్పుడు బైండింగ్ కోసం ఖర్జూరం పేస్ట్ లా చేసుకుంటే బాగుంటుంది. అవన్నీ రోస్ట్ చేసుకున్నాక మనం తీసుకుంటాం కదా, ఆ అరోమాకి మనకి తినేయాలి అనిపిస్తుంది. అసలు ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను గ్లౌజెస్ ఎందుకు పెట్టుకున్నానంటే కొంచెం కలిపేటప్పుడు హైజీన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను పెట్టుకున్నా. చాలా అంటే కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. మరీ హీట్ గా ఉన్నప్పుడు గానీ మరీ చల్లగా అయిపోయాక గానీ ఇలా కలిపితే బాగోదు. గోరువెచ్చగా ఉండేటప్పుడు కలుపుకుంటేనే మనకి ఇలా లడ్డూల్లా అవుతాయి అనమాట. ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను పౌడర్ లా చేశాను, కానీ లడ్డూస్ లా చేయడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా హెల్తీ కూడా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. 3 మంత్ ఒక్క రోజు కొంచెం శ్రమ పడితే 1 మంత్ కి సరిపోయేలా చేసుకుంటే టేస్ట్ హెల్త్ అంతే కదా. మరి ట్రై చేస్తారు కదా.